గర్భం దాల్చినప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తల్లి ఆరోగ్యం అనేది చాలా బాగుండాలి. అయితే ఈ మధ్యకాలంలో ఉన్న ఆరోగ్య సమస్యల్లో అతి పెద్దదైన ఆరోగ్య సమస్య జ్వరం రావడం. అదే ఒక గర్భిణీ స్త్రీలో జ్వరం వచ్చిందంటే మొత్తం కుటుంబాన్ని ఒక ఊపేస్తారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలలో జ్వరం అనేది అది ఒక మంచి లక్షణం కాదు. ఆరోగ్యం క్షీణించడమే కాకుండా బిడ్డ యొక్క ఆరోగ్యం కూడా అది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో రకరకాల జ్వరాలు అనేవి ఉన్నాయి. ఈ జ్వరాలలో ఏ రకమైన జ్వరం వస్తుందా అనేసి మనకి తెలియడం లేదు. అయితే గర్భిణీ స్త్రీలలో జ్వరాలు మనం చూసుకున్నట్టయితే అవి బ్యాక్టీరియల్ ఫీవర్స్ అవ్వచ్చు, అంటే క్రిముల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియల్ క్రిముల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్ ఫీవర్స్ అయి ఉండొచ్చు, వైరల్ క్రిముల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని పైరక్సీ ఆఫ్ అన్నోన్ ఒరిజిన్, అంటే ఏ రీజన్ లేకుండా కూడా కొన్ని జ్వరాలు, కారణం తెలియని జ్వరాలు కూడా ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా అయ్యాయి. వైరల్ ఫీవర్కి ఏ కారణం అనేది తెలిసే అవకాశం వచ్చే ముందే జ్వరం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. 103, 104 జ్వరాలతో వాళ్ళు ఉంటారు. ఇలాంటి సమయాలలో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళలో ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి ఉండాల్సిన అవసరం ఉంది. వైరల్ ఫీవర్స్, ఏ ఫీవర్ అయినా ప్రెగ్నెన్సీలో 100, 101 దాటినట్టయితే ఆ జ్వరం మూలాన వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడము, లిక్విడ్స్ సరిగ్గా తీసుకోలేకపోవడము, లేకపోతే వాంతులు, లేకపోతే లూజ్ మోషన్స్, లేకపోతే యూరినరీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ జ్వరం ఉండి వాళ్ళు మంచిగా ఆహారం తీసుకోగలిగారు, నీళ్లు తీసుకోగలిగారు, వాళ్ళకి నిద్ర సరిగ్గా పడుతుంది, టాబ్లెట్స్తో జ్వరం కంట్రోల్ అవుతుందంటే ఇంట్లో ఉండి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తల్లికి బిడ్డకి ఆరోగ్యానికి హాని కలిగేలాగా ఉండే సమస్యలు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. వైరల్ ఫీవర్స్లో మనకి డెంగ్యూతో పాటు అదర్ వైరల్ ఫీవర్స్, అది చికెన్ గున్యా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఇవన్నీ ఒకేలాగా ప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఈ వైరల్ ఫీవర్స్లో హై ఫీవర్ రావడము, రక్తానికి సంబంధించినంత వరకు ప్లేట్లెట్లు పడిపోవడము, రక్తానికి సంబంధించినంత వరకు WBC పడిపోవడము, మన ఇమ్యూనిటీ అంటే మన బాడీ ఫైట్ చేసే శక్తి కోల్పోవడము, దీని మూలాన డిహైడ్రేషన్ లాంటి సిమ్టమ్స్, వీక్నెస్ లాంటి సిమ్టమ్స్, బాడీ పెయిన్స్ లాంటి సిమ్టమ్స్, బ్యాక్ ఏక్, పొట్ట నొప్పి, దాని తర్వాత నరాల బలహీనత, ఇలా రకరకాల సిమ్టమ్స్ మనం చూడొచ్చు. అయితే వైరల్ ఫీవర్స్లో మనకి అతి ముఖ్యమైన సమస్య జ్వరం. ఈ జ్వరం తీవ్రంగా ఉండడం వల్ల అది అప్పుడప్పుడు తగ్గుతుంది, అప్పుడప్పుడు తగ్గదు. ఇలా హై ఫీవర్ కంటిన్యూస్గా ఉండడం వల్ల మనము ఖచ్చితంగా వాళ్ళకి మెడికేషన్తో పాటు మంచి హైడ్రేషన్, IV ఫ్లూయిడ్స్ లాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు ఫుడ్ తీసుకోలేని పరిస్థితుల్లో అయితే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హై ఫీవర్లో, డీహైడ్రేషన్లో మనకి బ్లడ్ ప్రెషర్స్ అనేవి చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేయడం కోసము, డీహైడ్రేషన్ని కంట్రోల్ చేయడం కోసము ఖచ్చితంగా IV ఫ్లూయిడ్స్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్లేట్లెట్స్ పడిపోయినా ప్లేట్లెట్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. WBCs పడిపోయినా కానీ ఇమ్యూనిటీ పెంచేలాగా మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇన్ఫెక్షన్స్ వేరేవి రాకుండా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఇలా వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు సగటున 1 వారం నుంచి 10 రోజులు పడుతుంది కొంచెం కోలుకోవడానికి. అయితే హాస్పిటల్లో 3 నుంచి 6 రోజుల వరకు ఉండాల్సిన అవసరం ఉంటుంది.